హాయ్ హలో మై డియర్ బ్యూటిఫుల్ స్టూడెంట్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ఛానల్ దట్ ఇస్ పిఐటి క్లాసెస్. ఈరోజు మనము టార్గెట్ సిరీస్కి సంబంధించిన సెమీ కండక్టర్ చాప్టర్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం నాన్న. ఓకే, సో ఈ సెమీ కండక్టర్స్ చాప్టర్లో మనకు 4 మార్క్స్కి సంబంధించిన క్వశ్చన్ పక్కాగా వస్తుంది. ఓకే రైట్. సో ఇంకో విషయము, సార్ టార్గెట్ సిరీస్ అని అన్నారు, అసలు టార్గెట్ సిరీస్ ఎవరికి యూజ్ అవుతుంది, ఎందుకు యూజ్ అవుతుంది అని అంటే నేను చెప్తాను చూడండి. టార్గెట్ సిరీస్ ఎవరికి యూజ్ అవుతుంది అని అంటే ఎవరైతే క్లాస్ 11th ఉండి బోర్డ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు యూజ్ అవుతుంది. క్లాస్ 12th ఉండి బోర్డ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు యూజ్ అవుతుంది నాన్న. ఓకేనా, అంటే 11th అండ్ 12th ఎవరైతే ప్యూర్గా బోర్డ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి యూజ్ అవుతుందా అంటే ఎగ్జాక్ట్లీ రైట్. ఓకేనా రైట్. అయితే ఈ టార్గెట్ సిరీస్లో మొత్తం కంప్లీట్గా చాప్టర్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారా అంటే కాదు నాన్న. ఓకే, సో చాప్టర్లో ఉన్న గన్ షాట్ క్వశ్చన్స్ ఉంటాయి చూడండి, అంటే దాదాపు ఒక 10 to 15 years నుంచి వెళ్ళి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అనాలిసిస్ చేస్తే ప్రతిసారి ఎక్కువగా రిపీట్ అయిన క్వశ్చన్స్ ఉంటాయి చూడండి. సో అటువంటి క్వశ్చన్స్ని టార్గెట్ చేసుకొని ఈ టార్గెట్ సిరీస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది నాన్న. ఓకేనా రైట్. సో ఇప్పుడు మరి ఈ టార్గెట్ సిరీస్ ఎన్ని డేస్ ఉంటుంది సార్ అంటే మీకు వచ్చేసి ఇది 45 days అయితే ఉంటుంది. ఈ 45 days కనుక మీరు రెగ్యులర్గా క్లాసెస్ వింటే 100% మీరు 950+ అయితే స్కోర్ అయితే చేసుకోవచ్చు నాన్న. ఓకేనా రైట్. సో ఇంకోటి, ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినారో లైక్ జేఈ కానీ నీట్ కానీ ఎంసెట్ కానీ వాళ్ళకు మాత్రం డెడ్ అంటే డెడ్ ఈజీ నాన్న, ఎందుకంటే దీనిపైన ఎన్నో న్యూమరికల్ వాళ్ళు చేసే ఉంటారు. సో వాళ్ళ కాన్సెప్ట్ అన్నీ క్లియరే ఉంటాయి కాబట్టి జస్ట్ ఒక్కసారి ఇట్లా చూసుకుంటే సరిపోతుంది అంతే. ఓకేనా, చాలా అంటే చాలా ఈజీ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఒకసారి అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం మరి. ఓకేనా, టైం ఏం వేస్ట్ చేయకుండా క్లాస్ అనేది స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా, ఈరోజు మనం 4 మార్క్స్కి సంబంధించిన క్వశ్చన్సే డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా, 2 మార్క్స్ కాదు, 8 మార్క్స్ కాదు, ఓన్లీ 4 మార్క్స్కి సంబంధించిన క్వశ్చన్ అయితే మనం అయితే ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. సరేనా రైట్. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఈజ్ రెక్టిఫికేషన్? ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ ఫుల్ వేవ్ రెక్టిఫైయర్. ఓకేనా, ఫుల్ వేవ్ రెక్టిఫైయర్ ఇంకా హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ రెండిట్లో నుంచి వెళ్ళి వస్తే మ్యాక్సిమం ఏదో ఒక క్వశ్చన్ పక్కాగా దిగొచ్చు. ఓకేనా రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెక్టిఫైయర్ అంటే ఏంటి అని అంటే ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ ఆల్టర్నేటింగ్ కరెంట్ ఇంటూ డైరెక్ట్ కరెంట్ ఈజ్ కాల్డ్ యాజ్ రెక్టిఫికేషన్ అని చెప్పేసి అని అంటాము. ఓకేనా, అయితే ఏసీ నుంచి వెళ్ళి ఏసీ కరెంట్ ఉంటుంది, డీసీ కరెంట్ ఉంటుంది కదా, అందరికీ తెలుసు కదా. ఏసీ అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్, ఆల్టర్నేటింగ్ కరెంట్ని మనం డైరెక్ట్ కరెంట్ లాగా మార్చడమే ఈ రెక్టిఫికేషన్ అని చెప్పేసి అని అంటాం నాన్న. ఓకేనా రైట్. సో రెక్టిఫైయర్ ఏం చేస్తుంది, ఒక ఆల్టర్నేటింగ్ కరెంట్ని డైరెక్ట్ కరెంట్ లాగా మార్చేస్తుంది. అట్లా మారుస్తుంది సార్ అంటే ఎస్. సో మధ్యలో మనం ట్రాన్స్ఫార్మర్లు ఇంకా డయోడ్లు యూజ్ చేస్తాము, వాటి ద్వారా మనము ఏసీని డీసీ లాగా అయితే మారుస్తాం నాన్న. ఓకేనా, సో సింపుల్ ఉంటుంది, చాలా డెడ్ ఈజీ. చూడండి, ఫుల్ వేవ్ రెక్టిఫైయర్లో ఏంటంటే ద సర్క్యూట్ విచ్ రెక్టిఫైస్ బోత్ హాఫ్ సైకిల్స్ ఆఫ్ ఆల్టర్నేటింగ్ కరెంట్ వేవ్స్ ఈజ్ కాల్డ్ ఫుల్ వేవ్ రెక్టిఫైయర్ నాన్న. ఓకేనా, సో ఇక్కడ వర్కింగ్ చూసుకుంటే కనుక ఇక్కడ 2 డయోడ్లో తీసుకుంటాం. గుర్తుపెట్టుకోండి, ఫుల్ వేవ్ రెక్టిఫైయర్లో 2 డయోడ్లో తీసుకుంటాం, హాఫ్ వేవ్లో ఒకే ఒక డయోడ్ అయితే మనం తీసుకుంటాం నాన్న. ఓకేనా, ఇది పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. దీనికి సంబంధించిన డయాగ్రామ్ ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటారు అనుకోండి, ఎక్స్ప్లెనేషన్ డెడ్ ఈజీ అంటే డెడ్ ఈజీ. ఈ డయాగ్రామ్ మాత్రం పక్కగా మీకైతే గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, అయితే ఏంటి అంటే ఈ డయాగ్రామ్లో ఏమున్నదో ఒకసారి చూడండి. ఆల్టర్నేటింగ్ కరెంట్ ఇన్పుట్లో అయితే మనం ఆల్టర్నేటింగ్ కరెంట్ అయితే ఇస్తాము. సో ఇది పాజిటివ్ హాఫ్ సైకిల్, ఇది నెగిటివ్ హాఫ్ సైకిల్ కదా. సో ఇది ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ అయితే ఇక్కడైతే ఇచ్చినాను నేను, ఆల్టర్నేటింగ్ కరెంట్. ఓకేనా, ఇక్కడ ఏంటి అంటే మధ్యలో ట్రాన్స్ఫార్మర్ అయితే నేను తీసుకున్నాను. ఓకే రైట్. సో ఇక్కడ చూడండి, నేను ఇక్కడ డయోడ్ అయితే ఒకటి ఫిక్స్ చేసినాను, ఇంకో డయోడ్ వచ్చేసి ఇక్కడైతే ఫిక్స్ చేసినాను. ఓకేనా, సో ఇక్కడ వచ్చేసి ఇక ఒకటైతే గ్రౌండ్కి అయితే ఇచ్చేసినాను, ఇక్కడ కనెక్షన్ సెంటర్ నుంచి వెళ్ళి. ఓకేనా రైట్. సో ఇది వచ్చేసి మనకు ఈ డయోడ్లో 2 కనెక్షన్లు ఒక దానికైతే కలిసినాయి, అంటే కలిసి ఒకటైతే బయటకు అయితే పోయింది. అంటే మొత్తానికి అవుట్పుట్ అనేది ఇక్కడ వస్తుంది, మీకు అవుట్పుట్ ఎక్కడ వస్తుంది, ఇక్కడైతే వస్తుంది నాన్న. ఓకేనా, అయితే చాలా డెడ్ ఈజీ. చూడండి, ఏం లేదు,
దీనిలో వర్కింగ్లో ఏం రాస్తారు, ఒక ట్రాన్స్ఫార్మర్ తీసుకోవాలి, ఇన్పుట్లో ఆల్టర్నేటింగ్ కరెంట్ అయితే తీసుకోవాలి, 2 డయోడ్లు తీసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా అరేంజ్మెంట్ అయితే మనం చెయ్యాలి అని అంటాము. సో ఇక్కడ మనము లోడ్ రెసిస్టెన్స్, ఆర్ఎల్ అంటే లోడ్ రెసిస్టెన్స్ అంటాం. ఇక్కడనే మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. ఈ 4 పాయింట్లు నేను చెప్పిన పాయింట్లు కనుక మీరు రాసిండ్రు అనుకోండి. ఓకే, ఇక నెక్స్ట్ వర్కింగ్ ఎట్లా ఉంటుందో చూడండి. అంటే దీని గురించి డయాగ్రామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి, ఎక్స్ప్లెనేషన్. ఓకేనా, ఈ డయాగ్రామ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆ ఎక్స్ప్లెనేషన్కి ఒక 2-3 పాయింట్లు అయితే అయిపోతాయి. నెక్స్ట్ వర్కింగ్ ఎట్లా అవుతుంది అంటే, ఎప్పుడైతే ఇగో ఈ పాజిటివ్ హాఫ్ సైకిల్ పోతుందో, ఈ పాజిటివ్ హాఫ్ సైకిల్ దీనిలోకి పోగానే ఈ డయోడ్ అనేది ఏమవుతుంది అంటే ఫార్వర్డ్ బయాస్ లాగా అయితే మారిపోతుంది, ఇది రివర్స్ బయాస్ లోకి అయితే మారుతుంది. సింపుల్ ఎక్స్ప్లెనేషన్ అన్న, సింపుల్ వర్కింగ్. ఎప్పుడైతే పాజిటివ్ హాఫ్ సైకిల్ దీని లోపలికి ఎంటర్ అవుతుందో అప్పుడు D1 అనేది ఫార్వర్డ్ బయాస్ అవుతుంది, D2 అనేది రివర్స్ బయాస్ అవుతుంది. రివర్స్ బయాస్లో కరెంట్ అనేది ఫ్లో కాదు, గుర్తుపెట్టుకోండి. ఫార్వర్డ్ బయాస్లోనే కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఓకే, ఇంట్లో నుంచి కరెంట్ ఇట్లా పోయి అవుట్పుట్లో కరెంట్ వచ్చేసింది. దానికి సంబంధించిన డయాగ్రామ్ మనం ఇట్లా వేసేసినాం. ఓకేనా, అర్థమైందా, క్లియరా, సింపుల్ అనా. సో కరెంట్ అనేది ఇక్కడ ఫ్లో అయింది, కరెంట్ అనేది ఇక్కడ వచ్చింది. సో ఇక్కడ కరెంట్ అనేది ఏమవుతుంది, 0. రివర్స్ బయాస్లో కరెంట్ రాదు. నెక్స్ట్ పాయింట్ ఏం రాస్తానంటే, ఎప్పుడైతే ఈ నెగిటివ్ హాఫ్ సైకిల్ దీని లోపలికి ఎంటర్ అవుతుందో అప్పుడు ఏమవుతుంది అంటే D1 అనేది రివర్స్ బయాస్ లాగా మారుతుంది, D2 అనేది ఫార్వర్డ్ బయాస్ లాగా మారుతుంది. ఇది ఫార్వర్డ్ బయాస్ లాగా మారుతుంది. ఓకేనా, అంటే ఫార్వర్డ్ బయాస్లో కరెంట్ అనేది ఎలా అయితే అవుతుంది కదా, రివర్స్ బయాస్లో కరెంట్ ప్రొడ్యూస్ అవుతుందా, ప్రొడ్యూస్ అయితే అసలే కాదు. అవునా, కథం. సో దీనివల్ల ఇది ఫార్వర్డ్ బయాస్లోకి మారింది, కరెంట్ అనేది ఇక్కడ నుంచి బయటికి వచ్చింది. ఇవి మనం ఇట్లయితే ఇష్టం. ఓకేనా, రైట్. సో మొత్తానికి మళ్ళా పాజిటివ్ హాఫ్ సైకిల్ లోపల పోయింది, D1 అనే డయోడ్ అనేది ఫార్వర్డ్ బయాస్లోకి వచ్చింది. ఇంకా రాయమంటారా, సో పాజిటివ్ హాఫ్ సైకిల్. ఓకేనా, పాజిటివ్ హాఫ్ సైకిల్ లోపలికి పోతే అప్పుడు ఏమవుతుంది, D1 అనేది ఫార్వర్డ్ బయాస్లోకి మారుతుంది, D2 అనేది రివర్స్ బయాస్లోకి అయితే మారుతుంది. రివర్స్ బయాస్లో కరెంట్ అనేది ప్రొడ్యూస్ కాదు. ఓకేనా, ఫార్వర్డ్ బయాస్లో కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇట్లా వెళ్ళిపోయింది. ఇంకో దాంట్లో ఏం రాస్తారు అంటే నెగిటివ్ హాఫ్ సైకిల్ కనుక, ఓకేనా, దీని లోపలకు ఎంటర్ కాగానే ఏమైతుందన్న D1 అనేది రివర్స్ బయాస్ లాగా మారుతుంది. ఓకే, D2 అనేది ఫార్వర్డ్ బయాస్ లాగా మారుతుంది. ఫార్వర్డ్ బయాస్లోనేమో కరెంట్ అనేది కనిపిస్తుంది మనకు కదా, అవునా, కరెంట్ అనేది వెళ్ళిపోయింది. ఓకే, రివర్స్ బయాస్లో కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుందా, కాదు. ఓకేనా, ఇంతే. ఇదొక పాయింట్ రాసేసి వర్కింగ్ క్లోజ్. 4 మార్కులు జేబులో ఉన్నాయి, 4 మార్కులు పడిపోయినాయి. డయాగ్రామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి, 3 పాయింట్లు వస్తాయి, 3 నుంచి 4 పాయింట్లు. ఈ వర్కింగ్ ఒక 2 పాయింట్లు రాసేసేయండి, ఖతం అయిపోయింది. అవుట్పుట్లో గిట్ల వస్తుంది అని చెప్పి చూపెట్టండి. 4 మార్కులు అయిపోయినాయి అన్న. ఈ వచ్చే 4 మార్కులకు మహాభారతాలు, రామాయణాలు ఏం రాసే అవసరం లేదు. దీన్ని చూడండి, రాయండి, అంతే. ఓకేనా, ఫుల్ వేవ్ రెక్టిఫైర్లో 2 డయోడ్లు ఉంటాయి. హాఫ్ వేవ్ రెక్టిఫైర్లో ఏమైతుందో తెలుసా, ఇది ఒకటే సేమ్ డయాగ్రామ్. ఇది ఉండదు, ఈడ ఉండదు, అంతే. ఓకేనా, ఈడ డయోడ్ ఒకటి ఉండదు, ఇది ఒకటి ఉండదు, అంతే. ఓకే, మీకు చూపిస్తాను చూడండి. సేమ్ డయాగ్రామ్ ఇట్లనే ఉంటుంది, కానీ అక్కడ ఇది ఈ కర్వ్స్ అనేది రావన్నట్టు చూపిస్తా, వస్తుంది ముందు. ఓకేనా, చూడండి. ఇగో, యాజ్ ద కరెంట్ ఇన్ ఈజ్ AC, ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఈజ్ ద సెకండరీ వైండింగ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ చేంజెస్ ఆఫ్టర్ ఎవ్రీ హాఫ్ సైకిల్. ఇదంతా రాసే అవసరం లేదు. ఇగో ఇప్పుడు చెప్పిన పాయింట్, డ్యూరింగ్ ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ సైకిల్ D1 is forward bias and D2 is reverse bias. Hence, current passes through RL అంటే లోడ్ రెసిస్టెన్స్ వైపు అయితే పోతుంది, బయట అయితే కరెంట్ అయితే వస్తుంది through D1 and no current passes through D2. Okay, during second half cycle D2 is a forward bias and D1 is reverse bias. Okay, hence current passes through RL through D2 and no current passes. అదే మ్యాటర్ ఉన్నది. Okay, thus full wave rectifier uses 2 diodes. అంతే. నేను చెప్పిన పాయింట్లే ఉన్నాయా, కొత్తగా అయితే ఏమి ఉన్నాయంటే ఏమీ లేవు. ఎఫిషియన్సీ ఆఫ్ ఫుల్ వేవ్ రెక్టిఫైయర్. ఓకే, ఎంత వస్తుంది అంటే ఇంత వస్తుంది, గుర్తుపెట్టుకోండి. RF అంటే ఏంటంటే డయోడ్ ఫార్వర్డ్
రెసిస్టెన్స్ అన్నట్టు. ఓకేనా? ఆర్ఎల్ అంటే లోడ్ రెసిస్టెన్స్ అయితే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ డిస్క్రైబ్ హౌ ఏ సెమీకండక్టర్ డయోడ్ యూజ్ యాజ్ ఏ హాఫ్ వేవ్ రెక్టిఫైయర్. హాఫ్ వేవ్ రెక్టిఫికేషన్ అంటే మళ్ళీ అదే డెఫినేషన్ రాయండి. ఏసీ నుంచి డీసీకి అయితే మారేదాన్ని మనం రెక్టిఫైయర్ అని చెప్పేసి అయితే అంటాము. అండ్ ఈ ప్రాసెస్ని రెక్టిఫికేషన్ అని చెప్పేసి అయితే అని అంటాము. ఇక్కడ మాత్రం మళ్ళీ అదే ట్రాన్స్ఫార్మర్ ఒకటే ఒక డయోడ్ అయితే తీసుకుంటాం. చూడండి, సేమ్ డయాగ్రామ్ ఉందా లేదా? అవునా? ఇగో డయోడ్ ఒకటే ఉన్నదా లేదా? కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది, అంతేనా కదా? అవునా, కొంచెం డిఫరెన్స్. ఈ డయాగ్రామ్ మీరు వేసుకున్నారు అనుకోండి, ఏం లేదు, ఇగో సేమ్ అదే స్టోరీ, పాత స్టోరీనే. పాజిటివ్ హాఫ్ సైకిల్ కనుక దీని లోపల ఎంటర్ అయింది అనుకోండి, ట్రాన్స్ఫార్మర్ లోపల, అప్పుడు ఏమైతుందంటే ఉన్నది ఒకటే డయోడ్ కదా, ఈ డయోడ్ అనేది ఫార్వర్డ్ బయాస్ లాగా మారుతుంది, కరెంట్ అనేది ఎలా అవుతుంది, లోడ్ రెసిస్టెన్స్ వైపు అయితే పోతుంది. అంతే, ఎక్కువ ఏం మ్యాటర్ రాయకండి, ఈ డయాగ్రామ్ గురించి రాయండి అంతే. ఓకేనా? నెక్స్ట్ నెగిటివ్ హాఫ్ సైకిల్. ఓకే, నెగిటివ్ హాఫ్ సైకిల్లో డయోడ్ అనేది రివర్స్ బయాస్ లాగా మారుతుంది. ఓకే, రివర్స్ బయాస్ మారినప్పుడు కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుందా? ఏం ప్రొడ్యూస్ కాదు. అవునా? కరెంట్ అనేది ప్రొడ్యూసే కాదు, పాజిటివ్ హాఫ్ సైకిల్ వల్ల కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది, బయటికి అయితే వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ నెగిటివ్ హాఫ్ సైకిల్ వల్ల కరెంట్ ఏమైనా ప్రొడ్యూస్ అయిందా? అందుకోసం ఏం కాలే, అవుట్పుట్లో మీకు కనిపించలే, ఓన్లీ హాఫ్ ఆఫ్ ద సైకిల్ ఈజ్ రెక్టిఫైడ్. అర్థమైందా? ఈ వేరే పాయింట్ రాయండి. హాఫ్ వేవ్లో ఫుల్ వేవ్ బై 1 గెట్ 1 ఫ్రీ, అంతే కదా? అవునా? ఇది చూడండి, మరీ లెంత్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, కానీ ఏం అవసరం లేదు. ఆ వచ్చే 4 మార్కులకు ఇంకా ఎన్నెన్ని పేజీలు రాస్తారు? ఓకే, ఆ ఒక పేజ్ నింపితే చాలు కదా. ఒక డెఫినేషన్ రాస్తారు, దీని గురించి ఒక 3-4 పాయింట్లు అయిపోయినాయి డయాగ్రామ్ గురించి. అవునా? వర్కింగ్లో ఇవి 2 పాయింట్లు రాస్తారు కదా, అయిపోయింది. 10 పాయింట్లు వచ్చినాయి, 4 మార్కులకు 10 పాయింట్లు రాసిన దగ్గర. ఇంకేం కావాలి? ఓకే, సరే, చాలా. సో ఇక్కడ ఇచ్చిన పాయింట్స్ అయితే అవే ఉన్నాయి, మీరు కొంచెం చూసుకోండి. ఓకే, ఎఫిషియన్సీ ఆఫ్ హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ ఎంత ఉంటుందంటే ఇంత. ఓకే, ఆ ఎఫిషియన్సీ దీనిలో ఒకటి చూసుకోండి, ఒక పాయింట్ ఎక్స్ట్రా రాయండి, కథం, అంతే. ఓకేనా? నెక్స్ట్ డిస్టింగ్విష్ బిట్వీన్ హాఫ్ వేవ్ అండ్ ఫుల్ వేవ్ రెక్టిఫైయర్. మళ్ళా అదే స్టోరీ, హాఫ్ వేవ్లో ఒకటే డయోడ్ యూజ్ చేస్తాం, ఫుల్ వేవ్లో 2 డయోడ్లు యూజ్ చేస్తాం, అదే ఉంటుంది. చూడండి, హాఫ్ వేవ్లో a single diode is used in half wave rectifier, 2 diodes are used in full wave rectifier, అంతేనా? A transformer without center tap is used. ఇంట్లో ట్యాపింగ్ అనేది ఉంటుంది కదా, ఇంట్లో లేదు కదా, సింగిల్ హాఫ్ వేవ్లో వచ్చిందా? రాలే కదా ట్యాపింగ్, ఇంట్లో ట్యాపింగ్ అయితే వచ్చింది. A transformer with center tap is used. Half wave rectifiers converts only half of AC into DC. ఇంట్లో full wave rectifier convert both the half cycles of AC into DC. అవునా? ఇట్ మాక్సిమం ఎఫిషియన్సీ ఎంత దీనిది? హాఫ్ వేవ్ ది 40%, దీని ఎంత? 81%. ఇంత డబల్ రాసుకోండి, 40.6 81.6 డబల్, అంతే, ఇంకేం లేదు. ఓకేనా? ఏమున్నాయి నాన్న, ఇంత సింపుల్ ఉన్నాయి, ఎంత సింపుల్ ఉన్నాయి అసలు. ఎవ్వరు కూడా మీరు ఫస్ట్ టైం బుక్ ఓపెన్ చేసినా మీకు అర్థమయ్యేలాగైతే ఈ టాపిక్ అయితే సెమీకండక్టర్ అయితే ఉంది, కొత్తగా అయితే ఏం లేదు. ఓకేనా? అర్థమైందా? హాఫ్ వేవ్ రెక్టిఫైయర్, ఫుల్ వేవ్ రెక్టిఫైయర్, బై 1 గెట్ 1 ఫ్రీ. దాంతో పాటు వాటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏంటి అన్నాడు. 4 పాయింట్లు, ఇలా 4 ఇలా 4, 8 పాయింట్లు అయినాయి, ఇంకెందుకు రావు మార్కులు, బరొబ్బర్ వస్తాయి. ఓకేనా? నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ ఎల్ఈడి అండ్ వాట్ ఆర్ ఇట్స్ అడ్వాంటేజెస్ ఓవర్ కన్వెన్షనల్ ఇన్కాండెన్స్ లో పవర్ ల్యాంప్. ఎల్ఈడీలు అనగానే ఎల్ఈడి బల్బులు అయితే చాలా ఫేమస్, అంటే ఫేమస్ కదా. ఎల్ఈడి బల్బులు కొంటాం, ఎందుకు? మీకు తెలిసిన పాయింట్లు చెప్పండి. సార్ కరెంట్ బిల్ తక్కువ వస్తుంది సార్ కదా, వెలుగు ఎక్కువ వస్తుంది సార్, అంతేనా? వెలుగు కూడా ఎక్కువ వస్తుంది, ఇంకా దాని లైఫ్ ఎక్కువ ఉంటుంది సార్, అంతేనా కదా? చిన్న పాయింట్లు, చిన్న పిల్లకి అడిగినా కానీ చెప్తారు ఎల్ఈడి బల్బులు మంచిదా లేకుంటే పెద్ద బల్బులు తీసుకున్నాడు బెటరా, ఎల్ఈడీలు బెటర్ అంటారు, అంతేనా కదా? దాని గురించే ఉన్నది. ఓకేనా? లైట్ ఎమిటింగ్ డయోడ్, ఎల్ఈడి అని అంటే చూడండి, లైట్ ఎమిటింగ్ డయోడ్ అంటాం. ఓకే, దీనిలో ఏంటి అంటే పిఎన్ జంక్షన్ డయోడ్ని మనం ఫార్వర్డ్ బయాస్లో ఆపరేట్ చేస్తాము. ఈ పిఎన్ జంక్షన్ డయోడ్ ఏంటి సార్? ఎందుకంటే నా లైఫ్లో ఇప్పుడే బుక్ ఓపెన్ చేసినాను సార్,
ఈ 2 నెలలు అవుతాను సార్, మంచి మార్కులు వస్తే చాలు సార్ అనుకుంటే కనుక మీరు కంపల్సరీ ఈ పిఎన్ జంక్షన్ డయోడ్ ఏంటి అన్నది నేనైతే ఇప్పుడు హెవీగా అయితే హెవీ ఎక్స్ప్లెయిన్ చేయలేను. మళ్ళా సెమీ కండక్టర్స్, దానిలో ఇవి వ్యాలెన్స్ బ్యాండ్, ఓకే, కండక్షన్ బ్యాండ్, మళ్ళీ ఆ ఎనర్జీ గ్యాప్లు, సిలికాను, ఓకే, ప్యూర్ సెమీ కండక్టర్ మళ్ళీ డివైడ్ అవుతాయి. ఓకే, సెమీ కండక్టర్స్ ఆర్ డివైడ్ ఇంటూ 2 టైప్స్, ఎక్సెంట్రిక్, ఇన్సెంట్రిక్, మళ్ళా ఇంట్లో డివైడ్ పీ టైప్, ఎన్ టైప్లో ఈ డోపింగ్ ఉంటుంది. ఈ డోపింగ్ వల్ల ఏమవుతుంది, ఈ డోపింగ్లో 3rd గ్రూప్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తాం, 5th గ్రూప్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తాం, అందులో ఉన్న బాండ్లు ఫామ్ అవుతాయి, అందులో ఒకటి ఎలక్ట్రాన్ అనేది ఒకటి ఎక్స్ట్రా వస్తుంది ఒక దాంట్లో కదా. పీ టైప్లోనేమో హోల్స్ ఎక్కువ ఉంటాయి, ఎన్ టైప్లోనేమో ఎలక్ట్రాన్లు ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ చెప్పిన అనుకోండి ఖతం, ఏం లేదు, మీ బుర్ర హీట్ ఎక్కిపోతుంది. ఓకే, సో కాబట్టి మీరు ఇప్పుడే కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఎవరైతే ప్రిపేర్ అయ్యారో వాళ్ళకి టెన్షన్ లేదు. పిఎన్ జంక్షన్ డయోడ్ అనగా ఇవన్నీ బుర్రలోకి వెళ్ళిపోతాయి వాళ్ళకు. మీరు ఇప్పుడిప్పుడే బుక్ ముట్టినారు, అసలు చాప్టర్ పేరే ఫస్ట్ టైం విన్నారు, అవునా? రైట్. సో అఫ్కోర్స్ కొన్ని పాయింట్స్ అయితే ఉంటాయి అలా ఖచ్చితంగా మీరైతే బయాస్ చేయాలి. ఓకే, పిఎన్ జంక్షన్ డయోడ్ అంటే పీ టైప్ సెమీ కండక్టర్, ఎన్ టైప్ సెమీ కండక్టర్ రెండు కలిస్తే ఇక పిఎన్ జంక్షన్ డయోడ్ వస్తుంది. అందులో ఫార్వర్డ్ బయాస్ అంటే P is connected to positive terminal, N is connected to negative terminal. ఈ ప్రాసెస్ ఉంటాయి, కొన్ని చిన్న చిన్న పాయింట్స్ ఉంటాయి, ఖచ్చితంగా మీరు బై హార్ట్ చేయాల్సిందే. ఓకేనా? రియల్గా చెప్తున్నాను, కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళతో ఎటువంటి బాధ లేదు నాకు. మీరు ఇప్పుడిప్పుడే వచ్చినారు, ఇప్పుడిప్పుడే బుక్ ఓపెన్ చేసినారు కాబట్టి ఖచ్చితంగా బై హార్ట్ చేయండి. ఓకేనా? ఇది మనం ఫార్వర్డ్ బయాస్లో అయితే ఆపరేట్ అయితే చేస్తాం. పిఎన్ జంక్షన్ డయోడ్ విచ్ ఎమిట్స్ లైట్, ఓకే, లైట్ వెన్ ఎనర్జైజ్, ఎనర్జీ ఇదేంది నా ఇట్ ఈస్ ఆపరేట్. పిఎన్ జంక్షన్ డయోడ్ని ఫార్వర్డ్ బయాస్లో మనం ఆపరేట్ చేస్తే కనుక మనకి ఎల్ఈడి అయితే వస్తుంది. ఎల్ఈడి లైట్ ఎమిటింగ్ డయోడ్, లైట్ ఎమిట్ అవుతుంది అన్నట్టు. పీ టైప్ ఉంది, ఎన్ టైప్ ఉంది, రెండు సూపర్ ఇంపోజ్ అయితే అయిపోతాయి. పీలో ఏముంటాయినా కుల్లా చెప్పేస్తున్నా, సింపుల్ ఎక్స్ప్లెనేషన్ చెప్తా. పీ ఉంది, ఎన్ ఉంది, రెండు కలిపినాం. ఓకే, పీలో ఎక్కువ ఏముంటాయి, ఇలా పీలో ఎక్కువ ఏముంటాయి, మెజారిటీ చార్జ్ క్యారియర్స్, హోల్స్ కదా. ఎన్నులు ఏముంటాయి, ఎలక్ట్రాన్లు ఉంటాయి కదా, అవునా? అప్పుడు ఏమైతే నా రెండు ఒకదానికొకటి కలిసినప్పుడు ఇందులో నా బ్యాటరీకి ఫార్వర్డ్ బయాస్లో ఇచ్చినప్పుడు, ఓకే, పీలో మనకేమున్నాయి, హోల్స్ ఎక్కువ ఉన్నాయి. అప్పుడు ఏమైతాయి, ఇంట్లో నుంచి ఇళ్ళకి పోతాయి కదా ఎలక్ట్రాన్లు, మళ్ళీ ఇంట్లో నుంచి ఇళ్ళకి అయితే వస్తాయి. ఇంట్లో నుంచి అందులో పోయి అందులో నుంచి ఇళ్ళకి వచ్చే ప్రాసెస్లో, ఓకే, అవి ఒకదానిపైన ఒకటి పడి ఎనర్జీని ఎమిట్ చేస్తాయి. ఆ ఎమిట్ అయిన ఎనర్జీనే లైట్ రూపంలో మనకు కనిపిస్తుంది. ఇంతే పాయింట్, కీ పాయింట్ ఏంటి అంటే ఇంట్లో ఇంతే. పీ ఉంది, ఎన్ ఉంది, ఒకదానిపైన ఒకటి పెట్టేసినాం, ఫార్వర్డ్ బయాస్లో పెట్టేసినాం. బటన్ ఆన్ చేయగానే ఇండ్లు ఉన్న హోల్స్ ఇండ్లకు పోయినాయి, ఇండ్లు ఉన్న ఎలక్ట్రాన్స్ ఇండ్లకు పోయినాయి. ఈ పోయినప్పుడు రీకాంబినేషన్ అయినప్పుడు కొంత లైట్ అనేది, ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఆ రిలీజ్ అయిన ఎనర్జీనే మనకు లైట్ రూపంలో అయితే కనిపిస్తుంది. అదే ఉండదు చూడండి. ఇగో వర్కింగ్ వెన్ ద డయోడ్ ఈజ్ ఇన్ ఫార్వర్డ్ బయాస్, ఎలక్ట్రాన్ మూవ్ ఫ్రమ్ ఎన్ సైడ్ టు పీ సైడ్ అండ్ కంబైన్ విత్ హోల్స్. యాజ్ ఎ రిజల్ట్ ఎనర్జీ ఈజ్ రిలీజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైట్. సిమిలర్లీ మళ్ళీ అదే స్టోరీ, the holes move from p side to n side and merge with electrons to release the energy in the form of malli and releases the energy. Chalo, next advantages of LED. Andarki telusu, chinna pillalu kuda telusu. Low operational voltage and less power consumption, fast action and no warm up time, long life and ruggedness, fast on off switching, తొందరగా ఆన్ ఆఫ్ అయిపోతుంది. ద బ్యాండ్ విడ్త్ ఆఫ్ ఎమిటెడ్ లైట్ ఈస్ ఇంత అయితే కనిపిస్తుంది మీకు. ఓకేనా? నెక్స్ట్ డిఫైన్డ్ నాండ్ గేట్ అండ్ నార్ గేట్స్ గివ్ దేర్ ట్రూత్ టేబుల్. అబ్బా సింపుల్ అంటే సింపుల్, ఏముండదు ఇలా. ఇది డెడ్ ఈజీ అంటే డెడ్ ఈజీ, డెడ్ ఈజీ అంటే డెడ్ ఈజీ. నాండ్ అండ్ కనిపిస్తుందా, అండ్ ప్లస్ నాట్, దీన్ని ఏమంటాం, నాండ్. ఓకే, ఏమంటాం, నాండ్ అంటాం. అండ్ ప్లస్ నాండ్, అండ్ ప్లస్ నాట్ ని నాట్ అండి అని చెప్పేసి అంటాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు బాధ ఏం లేదు, వాళ్ళు న్యూమెరికల్ ఎన్నో చేసి ఉంటారు దీనిపైన. అండ్ గేట్, అండ్ గేట్ ది సింబల్ ఎట్లా ఉంటుంది అంటే ఇక్కడ డి అనిపిస్తుందా, డి లెక్క ఉంటుంది. ఓకేనా? నాట్ గేట్ ది సింబల్ ఎట్లా ఉంటుంది అంటే ఇట్లా ఉంటుంది.
ఓకేనా? అయితే మనము దీన్ని కలిపితే అప్పుడు మనకి ఏమొస్తుంది అని అంటే ఇట్లా అయిపోతుంది, ఒక బబుల్ అయితే వస్తుంది. ఇట్లా పెట్టుకొని ఒక బబుల్ పెట్టుకోవాలి. ఓకేనా? ఇది ఇన్పుట్ అంటాం, ఇది అవుట్పుట్ అంటాం. ఇది ఏ అనేది ఇన్పుట్, బి అనేది కూడా ఇన్పుటే. రెండు ఇన్పుట్లు ఒక అవుట్పుట్ అయితే ఉంటుంది. ఈ అవుట్పుట్లో మీకు ఏమొస్తుంది అంటే ఏ ఇంటూ బి హోల్ బార్ వస్తుంది. ఏ ఇంటూ బి హోల్ బార్. ఇది మాత్రం చిన్న చిన్న బేసిక్ పాయింట్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నాండ్ గేట్ అంటే ఏంటి అని అంటే ఇది కాంబినేషన్ ఆఫ్ అండ్ ప్లస్ నాట్ ని మనం నాండ్ అని చెప్పేసి అని అంటాము. దీనికి సంబంధించిన ఇగో అండ్ గేట్ ఏమో ఇట్లుంటుంది, నాట్ గేట్ ఏమో ఇట్లుంటుంది. వీటి మధ్యలో కాంబినేషన్లో చూసుకుంటే ఫైనల్గా మనకు ఇది వస్తుంది అని చెప్పేసి మీరైతే చెప్పాలన్నమాట. ఓకేనా? ఎక్స్ప్లెనేషన్లో ఇవ్వాలి ఫైనల్ డయాగ్రామ్లో. ఓకేనా? అయితే దీనికి సంబంధించిన ట్రూత్ టేబుల్ వేయండి అని అంటున్నాడు కదా. ట్రూత్ టేబుల్ ఓకే, ఏ బి ఓకే, ఇక్కడ y ఈక్వల్ టు అవుట్పుట్ ఏంది ఏ ఇంటూ బి హోల్ బార్ 0 1 0 1 1 0 1 0 ఓకే 1 1 0 0 1 1 0 0 ఓకే. ఏ వాల్యూ 0 తీసుకుంటున్నా, బి వాల్యూ 1 తీసుకుంటున్నా. ఇవి ఇన్పుట్లు నా జీరోలో ఇన్పుట్ల మనకు 0 ఉంటుంది లేదా 1 ఉంటుంది, రెండే ఉంటాయి. ఓకేనా? కొన్ని పాయింట్స్ అయితే బై హార్ట్ చేయండి. ఏ ఇంటూ బి అంటే మల్టిప్లై చేయాలి. 0 ఇంటూ 1 0, 0 బార్ ఏమొస్తుంది 1, 1 ఇంటూ 1 1, 1 బార్ ఎంత 0. ఓకే, 0 ఇంటూ 0 0, మల్టిప్లై చేసినాం కదా, మల్టిప్లై చేసి బార్ చేయాలి ఇన్వర్స్. 0 ఇంటూ 0 0, 0 బార్ ఎంత 1, 1 ఇంటూ 0 ఎంత 0, 0 బార్ ఎంత 1. ఓకేనా? ఇది ట్రూత్ టేబుల్ అంటాం. అర్థమైందా? ఇది ఏమంటాం ట్రూత్ టేబుల్ అని చెప్పేసి అంటాం. ఇంతే మ్యాటర్. ఇది రాసినట్టు అనుకోండి. నాండ్ గేట్ అయిపోయింది. ఇక నార్ గేట్ తీట చూపిస్తా. నార్ని ఏమంటామంటే ఆర్ ఉంది కదా, ఆర్ ప్లస్ నాట్ ని ఏమంటామంటే నార్ అని అంటాము. ఓకేనా? ఆర్ది ఎట్లుంటుందంటే దీనిది ఆర్ది సింబల్ ఎట్లుంటుందంటే ఇట్లుంటుంది. ఆర్ది సింబల్ ఎట్లుంటుంది, నాట్ అయితే ఆల్రెడీ చెప్పిన ఎట్లుంటుంది, ఇట్లా ఉంటుంది. ఓకేనా? అయితే దీని యొక్క కాంబినేషన్ మనకి ఏం మారుతుంది అని అంటే నార్ లాగా మారుతుంది. ఫైనల్గా ఎట్లా కనిపిస్తుంది అంటే మీకు ఒక చిన్న బబుల్ పెట్టాలి అంతే. ఏం పెట్టాలి? బబుల్ పెట్టాలి. ఓకే, ఇది ఏ, ఇది బి. దీని యొక్క అవుట్పుట్ మనకు ఎట్లా వస్తుంది అని అంటే ఏ ప్లస్ బి హోల్ బార్ అన్నట్టు. ఇది అవుట్పుట్ అన్నట్టు. ఓకేనా? ఇది ఏంటి అవుట్పుట్ అన్నమాట. ఓకే, ఇంకొకసారి చెప్తున్నా, నార్ గురించి చెప్తున్నా. నార్ అంటే ఆర్ ప్లస్ నాట్ ని మనం ఏమంటాం నార్ అంటాము. ఆర్ గేట్ ది సింబల్ ఇట్లుంటది, నాట్ గేట్ ది సింబల్ ఇట్లుంటది. ఇక్కడ రెండు కలుస్తున్నాయి కదా, కలిసినప్పుడు అది ఎట్లా ఫామ్ అవుతుంది అంటే ఇట్లా ఫామ్ అవుతుంది అన్నట్టు. సో దీని యొక్క అవుట్పుట్ ఏమొస్తుంది అంటే ఏ ప్లస్ బి హోల్ బార్ వస్తుంది. ఓకేనా? దీనికి సంబంధించిన ట్రూత్ టేబుల్ వేయండి సార్ అని అంటే చూడండి. ఏ బి y is equal to a plus b whole bar. ఓకే, చూడండి 0 1 0 1 1 1 0 0. ఓకే, కనిపిస్తుందా? ఇప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ చేయండి. 0 ప్లస్ 1, 0 ప్లస్ 1 ఎంత 1, 1 బార్ ఎంత 0, 1 ప్లస్ 1 ఎంత 2 కాదు, ఇక్కడ 1 అనాలి. ఓకే, 1 ప్లస్ 1 1 అనాలి. 1 బార్ ఎంత 0, 0 ప్లస్ 0 ఎంత 0, 0 బార్ ఎంత 1. ఓకే, 1 ప్లస్ 0 ఎంత 1, 1 బార్ ఎంత 0. ఓకేనా? ఏమొచ్చింది 0 ప్లస్ 1 1, 1 బార్ ఎంత 0, 1 ప్లస్ 1 1, 1 బార్ ఎంత 0, 0 ప్లస్ 0 0నే, 0 బార్ ఎంత 1, 1 ప్లస్ 0 1 ప్లస్ 0 1, 1 బార్ ఎంత 0. ఇంతేనా? ఓకేనా? మెయిన్గా ఈ ఫార్ములాలు గుర్తుపెట్టుకుంటే పని అయిపోయినట్టే మీద క్లియర్ అయిపోయింది. ఇక ఇంతే. ట్రూత్ టేబుల్ రాయండి అన్నాడు కదా. అంటే ఇందులో ఏంటి అని అంటే ఫస్ట్ నాండ్ గేట్లో చూసుకుంటే రెండు ఇన్పుట్లు మ్యాక్సిమం అయితే అవుట్పుట్ అనేది 0. ఇన్పుట్ల ఏది మినిమం ఉన్నా అవుట్పుట్లో మాత్రం మ్యాక్సిమం అయితే వస్తుంది. దాని గురించే ఇస్తాడు చూడండి. నాండ్ గేట్లో నాండ్ గేట్ ఈజ్ అన్ AND గేట్ ఫాలోడ్ బై నాట్ గేట్. ద అవుట్పుట్ ఆఫ్ AND గేట్ ఈస్ కనెక్టెడ్ టు ద ఇన్పుట్ ఆఫ్ నాట్ గేట్.
In NAND gate, the output becomes 0 only when both inputs are 1. Output ఏంది 0 when both inputs are 1. అట్లా ఓకేనా? ఇగో అదే సింబల్ వేసిన, ఇగో అదే డయాగ్రాము. ఇగో ఇక్కడ డయాగ్రామ్ వేసినా లేదా A into B బార్ అయితే కనిపిస్తున్నది. అవును, ఓకే. ఇక అదైతే ఇష్టం. చూడండి, రెండు ఇన్పుట్లు మ్యాక్సిమం అయితే అవుట్పుట్లో 0. నెక్స్ట్ నార్ గేట్ ఆల్రెడీ చెప్పిన ఆర్ ప్లస్ నాట్ అన్న కదా, ఆర్ ప్లస్ నాట్. నార్ గేట్ ఈజ్ a OR gate followed by NOT gate. The output of OR gate is connected to the input of NOT gate. In NOR gate the output becomes 1. ఇది ప్లస్ బార్ కదా, ఎప్పుడు వచ్చింది? 1 అయితే వచ్చింది. ఎప్పుడు వచ్చింది? when inputs are 0. చూడండి, when inputs are 0. ఇగో 0 0 అయితేనే 1 వచ్చింది. when inputs are minimum output is maximum. అంతేనా? అంతేనా కదా? ఓకే, ఇది అయిపోయింది కదా. ఇగో ఇది when inputs are minimum output is maximum. డయాగ్రామ్ అయితే ఆల్రెడీ చెప్పిన. దానికి దీనికి ఆపోజిట్ ఉన్నాయి కదా నాన్న, ఆపోజిట్ ఉన్నాయి అంతే. ఓకే, చలో నెక్స్ట్ క్వశ్చన్. రైట్ ద ట్రూత్ టేబుల్ ఆఫ్ NAND gate. హౌ డస్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ AND gate? అబ్బా, ఎంత సింపుల్ క్వశ్చన్ ఆడి. ఓకే, NAND gate ది అవుట్పుట్ ఏంది నాన్న? ఓకే, A into B whole bar. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే AND gate ది అవుట్పుట్ AND అంటే ఇంటూ. ఓకేనా? AND gate ఇది NAND gate అనమాట. AND అంటే మల్టిప్లికేషన్ చేయాలి, NAND అంటే ఒక బార్ పెట్టుకోవాలి, అంతే, ఇంకేం లేదు. ఓకేనా? ఏ వాల్యూ 0 0 1 1 తీసుకున్నా, B వాల్యూ 0 1 0 1 తీసుకున్నా అవుట్పుట్లో. ఓకే, ఇంటూ ఏంటి? ఇంటూ 0 into 0 0 0 బార్ ఎంత? 1. 0 into 1 0 0 బార్ ఎంత? 1. 1 into 0 0 0 బార్ ఎంత? 1. 1 into 1 1 1 బార్ ఎంత? 0. అవునా? దీనిలో ఏంది? జస్ట్ మల్టిప్లికేషనే. 0 into 0 0 A into B, ఈడ A into B హోల్ బార్, అంతే. మల్టిప్లికేషన్ 0 into 1 0నే, 1 into 0 0నే, 1 into 1 1, అంతేనా? ఓకే, రైట్. నెక్స్ట్ ఈ పాయింట్ చూసుకోండి ఇక సింబల్లో. ఓకే, ఈ సింబల్ ఏంది? ఆల్రెడీ చెప్పిన NANDది. ఈ సింబల్ ఏంది? ANDది. ఆల్రెడీ చెప్పిన కదా, స్టార్టింగ్లోనే వచ్చినాయి, అంతేనా కదా? ఇక in NAND gate the output becomes 0 only when both, మళ్ళా అదే స్టోరీ, both the inputs are 1. No, in AND gate the output becomes 1 only when inputs are 1 కదా. AND gateలో ఏ దీని గురించి రాయండి? ఇగో 1 2 3 4 పాయింట్లు రాయండి. ఈ డయాగ్రామ్ ఏంటి? 4 పాయింట్లు దీని గురించి రాయండి. ఈ డయాగ్రామ్ ఏంటి? దీని గురించి 4 పాయింట్లు రాయండి, ఖతం. ఓకే, ఇలా 4 8 పాయింట్లు అయినాయి. డయాగ్రామ్ కూడా వేసిండ్రు, ఇంకేం కావాలి? అంతే కదా. ఓకే, 8 పాయింట్లు, 8 నుంచి 10 పాయింట్లు వచ్చినాయి దగ్గర మీకు. అవునా? నెక్స్ట్ క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ ద ఆపరేషన్ ఆఫ్ NOT gate అండ్ గివ్ ఇట్స్ ట్రూత్ టేబుల్. నాట్ గేట్ ది ఆల్రెడీ సింబల్ అయితే నేను చెప్పినాను ఇట్లుంటుందని కదా. ఇలా ఇన్పుట్ ఒకటే ఉంటుంది, అవుట్పుట్ ఏమొస్తుందంటే A బార్ అవుతుంది నాన్న. ఇన్పుట్ ఒకటే, ఏ వాల్యూ మీరు 0 అన్న పెట్టుకోండి, 1 అన్న పెట్టుకోండి. అవుట్పుట్లో ఏంటి? A బార్. అంటే ఇన్పుట్లో 0 అయితే అవుట్పుట్ ఏంటి? 1. ఇన్పుట్లో 1 అయితే అవుట్పుట్ ఏంటి? 0. దాని గురించే ఉంటుంది. ఓకే, ద లాజిక్ గేట్ విచ్ ఓన్లీ one input and output is called NOT gate. It is also called as inverter because its output is complement to the input. Inverter leka panchestadi. Okay na? Clear na? So inverter and inverse aitundi kada. In NOT gate when the input is 0 its output is 1 and the input is 0. Malla ee rendu pointlu rasindu. Input 0 అయితే అవుట్పుట్ 1, ఇన్పుట్ 1 అయితే అవుట్పుట్ 0. ఓకేనా? ఇక సింబల్ అయితే ఆల్రెడీ నేనైతే చెప్పినాను. స్విచ్ లెక్క అయితే ఆపరేషన్ ఆఫ్ NOT gate యూజింగ్ ఏ స్విచ్. వెన్ స్విచ్ S ఈజ్ ఓపెన్ ద బల్బ్ గ్లోస్. చూడండి, ఓకేనా? ఇక దీని సర్క్యూట్ డయాగ్రామ్. ఓకే, ఇది ఓపెన్ చేస్తే కరెంట్ అనేది వెలుగుతుంది, అంతేనా? ఈ బల్బ్ కరెంట్ పోయి బల్బ్ అనేది వెలుగుతుంది. దీన్ని క్లోజ్ చేస్తే రుయ్యని అట్లా వెళ్ళిపోతుంది, అవునా? అంతేనా కదా?
వెన్ స్విచ్ ఎస్ ఈస్ క్లోజ్ ద బల్బ్ డస్ నాట్ గ్లోస్. ఇప్పుడు చూడండి, ఇన్పుట్లో 0, అవుట్పుట్ ఏంది వెలిగింది వచ్చింది. ఇన్పుట్లో 1 పెట్టినా అవుట్పుట్లో ఏంది వెలగలే 0, అంతే. ఓకేనా? సో మొత్తానికి అయితే క్లాస్ అయితే అయిపోయింది. మీకు అందరికీ నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. చాలా సింపుల్ అంటే సింపుల్గా ఉంది కదా చాప్టర్. సో ఇట్లానే అన్ని వీడియోస్ రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి, చదువుకుంటూ ఉండండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్తో కలుసుకుందాం. ఉంటాను మరి, బాయ్ బేటా.